ఆ జిల్లాలో ఓ నియోజకవర్గంలో సీటు నీదా నాదా సై అంటే సై అనేలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నలుగురు సీటు నాదంటే నాదే అనుకుంటుంటే అధిష్టాన నిర్ణయం మాత్రం ఎలా ఉండబోతోంది? ఈ నియోజకవర్గంలో సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా ఎవరి ప్రయత్నం వారు చేసేస్తున్నారు. ఇంతకు ఎవరు ఆ అభ్యర్థులు, ఏమి ఆ కథ? ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రస్తుతం నెల్లూరు జిల్లా అయిన కందుకూరు నియోజకవర్గం అనగానే దివివారు అలానే మానుగుంట వారి పేర్లు వినిపిస్తాయి. దశాబ్దాల రాజకీయ చరిత్ర వీరి సొంతం. కానీ మానుగుంట వారి వారసుడిగా మానుగుంట మహేందర్ రెడ్డి రాజకీయాలలో కొనసాగుతున్నారు. దివి శివరాంకు మాత్రం 1999లో గెలుపు తప్ప మరో గెలుపు లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో 2014 ఎన్నికల అనంతరం అనారోగ్య సమస్యలు తోడయ్యాయి. దీంతో ఆయన ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకొని ఆ నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా కందుకూరు నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల రాజకీయం తీసుకుంటే 2004 ఎన్నికల నుంచి టీడీపీకి ఇక్కడ గెలుపు అనేదే లేదు. కానీ టీడీపీకి చెందిన సామాజిక వర్గం బలం మాత్రం ఎక్కువే. ప్రస్తుత రాజకీయాలలో సామాజిక వర్గంతో పాటు ఆర్థికంగా కూడా బలమైన అభ్యర్థి అయితేనే ఈ నియోజకవర్గంలో మనుగడ సాగించగలరు. మానుగుంట మహేందర్ రెడ్డిని తీసుకుంటే దశాబ్ద కాల రాజకీయ చరిత్ర వారి కుటుంబానిది. 2004-2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి హవా కొనసాగుతున్న సమయంలో కందుకూరు నియోజకవర్గ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం మారిన రాజకీయ సమీకరణాలలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ స్థాపించిన కాంగ్రెస్ విడవలేదు. కిరణ్ కుమార్ రెడ్డి సర్కారుకు అండదండగా నిలిచి ఉమ్మడి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. తదుపరి రాష్ట్ర విభజన అనంతరం విభజన చేసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ గుర్తింపు పొంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాంగ్రెస్కి మనుగడ కోల్పోయింది. దీంతో 2014 ఎన్నికలకు మహేందర్ రెడ్డి దూరంగా ఉన్నారు. ఈ తరుణంలోనే 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పోతుల రామారావు బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, ఆర్థికంగా బలమైన నేత కావడంతో కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి దివి శివరాంపై గెలుపొందారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలను బట్టి వైసీపీలో గెలిచిన పోతుల రామారావు అప్పటి అధికార పార్టీ అయిన టీడీపీలో చేరడం జరిగింది. రెండు 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోతుల రామారావు బరిలో నిలిచి మానుగుంట మహేందర్ రెడ్డి మీద ఓటమి చెందారు. తదుపరి పోతుల రామారావుకి అనారోగ్య సమస్యల వలన పార్టీకి దూరంగా ఉండడంతో కందుకూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత దివి శివరాం ప్రోత్సాహంతో వడేవారిపాలెంకి చెందిన యువ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటూరి రాజేష్కు అప్పగించాలని ప్రతిపాదన పెట్టారు. టీడీపీ సీనియర్ నేత అయిన దివి శివరాంకి తగిన గౌరవం ఇవ్వడం లేదు అని భావించి మళ్లీ అదే ఊరికి చెందిన ఇంటూరి నాగేశ్వరరావుకి కందుకూరు నియోజకవర్గ టీడీపీ బాధ్యతలు అప్పగించారు. కానీ రాజేష్ మాత్రం అతని సీటు ప్రయత్నం మాత్రం ఆపలేదు. టీడీపీకి సంబంధించిన ఏ కార్యక్రమాలైనా ఇంటూరి నాగేశ్వరరావుకి పోటీగా నిర్వహిస్తూనే ఉన్నారు. వీరిరువురు ఇలా ఉండగా బొట్లగూడూరుకి చెందిన టీడీపీ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఆర్థికంగా కూడా బలమైన నేత జనార్దన్ కూడా కందుకూరు టీడీపీ సీటు ఆశావహుల్లో ఒక్కరిగా నిలిచారు. ఇదిలా ఉండగా ఇటీవలి కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు కనిగిరిలో బహిరంగ సభలో బీజేపీని వీడి టీడీపీలో చేరిన రామయ్య ఫౌండేషన్ అధ్యక్షురాలుగా గుర్తింపు పొందిన నళినీదేవి కూడా కందుకూరు టీడీపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మానుగుంట మహేందర్ రెడ్డికి టీడీపీకి వస్తారని, కందుకూరు టికెట్ ఆయనకి అని ప్రచారమూ జరుగుతోంది. ఎవరు ఏమనుకున్నా రానున్న ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గ టీడీపీ సీటు దక్కించుకునేది ఎవరనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.